ఈరోజు మనం చేయబోయే చట్నీ కొబ్బరి చట్నీ అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అసలు చాలా ఈజీ అనమాట ఇది. ఎంత ఈజీగా చేయొచ్చు అంటే కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఈజీగా చేసేయచ్చు. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకున్నాను. మీరు ఏం లేదు, సింపుల్గా మనకు కొబ్బరి ఉంటే చాలన్నమాట. మనం ఈజీగా ఈ చట్నీ అనేది చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కొబ్బరిని బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత ఆ ముక్కల్ని తీసుకెళ్ళి ఒక ప్యాన్లో వేసి, ఇంకా ఆయిలే అవసరం లేదనమాట. ఆ తర్వాత ప్యాన్లో వేసిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పెద్దవి అందులో వేయాలన్నమాట. వేసి లైట్గా అట్లా ఇట్లా అంటూ ఉంటే, ఇంకా ఆయిల్ వేయకూడదు. ఆ కొబ్బరిలో నుంచి వచ్చే ఆయిల్తోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోతాయి. అట్లాగే సిమ్లోనే ఉంచాలి. ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో మనం కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకి బాగుంటుంది టేస్ట్. తర్వాత జీలకర్ర వేసేసిన తర్వాత అది కొంచెం వేగింది అనుకున్న తర్వాత అందులో మనము వేయవలసిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం వేరుశనగపప్పు వేయాలన్నమాట. వేరుశనగపప్పు వేస్తే అది కొంచెం అంటే మనకి ఎలా ఉంటుందంటే బాగా వేరుశనగపప్పు వేసిన దానివల్ల అది బాగా కొంచెం చిక్కగా వస్తుంది అనమాట. అంటే పలుచగా రాకుండా చిక్కగా వస్తుంది. వేరుశనగపప్పు వేసేసి బాగా కలపాలి. తర్వాత అది లైట్గా వేగింది అనుకున్న తర్వాత అందులో మనం ఇంకా వేరుశనగపప్పు వేసిన దానివల్ల చాలా టేస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. తర్వాత ఏం చేయాలంటే మనం లైట్గా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అందులో మనం వేయవలసిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే గార్లిక్ అనమాట. ఈ హోటల్ వాళ్ళు మనకి చెప్పారనమాట ఈ సీక్రెట్. గార్లిక్ వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ తర్వాత గార్లిక్ కూడా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం తినే శనగపప్పు ఉంటుంది కదా, అది తీసుకొని వేయాలి. తర్వాత కొంచెం చింతపండు వేసేసి కొంచెం అంతే, మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. అంతే, ఫినిష్ అనమాట, చట్నీ రెడీ.